క్లాప్స్ కొట్టాలి. సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే చేయి. ఎవరో ఒకరు వెళ్ళేది కానీ లేట్ చెప్పి. అలాగే నెక్స్ట్ తొందరగా ఫోటోకి నిలబడి ఒకళ్ళు స్థానంలో వేస్తే సరిపోతుంది. అందరు ఫోటోకి నిలబడండి. రెడీగా రెడీ. చూడండి, కెమెరా వైపు చూడాలి, కెమెరా వైపు చూడాలి. ఓకే, ఓకే, ధన్యవాదాలు మీరందరికీ. ఇప్పుడు మళ్ళీ అమ్మడి సమ్మయ్య గారికి సాల్వాతో సత్కరించాలని చిన్ననాటి స్నేహితులు ఎక్కడున్నా తొందరగా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. బొడిశాల ప్రదీప్ గారు అక్కడ సిద్ధంగా ఉండాలి. కమిటీ మెంబర్స్ దయచేసి మీరందరూ ఒక ఫోటోగా ఉండి ఒకరు సాల్వా కప్పి అందరూ ఫోటోకు సిద్ధంగా ఉండాలి. కమిటీ మెంబర్స్ కెమెరా సైడ్ చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సమ్మయ్య సార్ గారికి. ఇప్పుడు బొడిశాల ప్రదీప్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. పీఈటీగా తన బాధ్యతలు నిర్వర్తించినందుకు బొడిశాల ప్రదీప్కి ఓకే 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 తొందర అలాగే బోనాల స్నేహిత్ గారిని స్టేజ్ మీదకి పిలిచే ముందు బోనాల మహేష్ అన్న గారిని, టీచర్ మహేష్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాం. బోనాల మహేష్ టీచర్ మా అన్న సన్మానం ఒక్కసారి జరిపించడం జరుగుతుంది. చాలా కప్ప తొందరగా. చిన్ననాటి స్నేహితుల కోఆర్డినేట్తో ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మహేష్ అన్న గారి మాటలతో మనం వింటున్నాం. అదేవిధంగా బోనాన్ని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళు పీఈటీలుగా ముందుండి చిన్ననాటి స్నేహితులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఎలాంటి గొడవలు జరగకుండా మంచి గేమ్ స్ట్రాటజీతో ప్లేయర్స్ ఆడారు. అలాగే రెఫరీస్ కూడా చెప్పడం జరిగింది. అంతే నీట్గా ఎన్నడూ లేని విధంగా నైట్ అయినా కానీ అంత మంచిగా నడిచింది కబడ్డీ ప్రోగ్రామ్స్. వారికి చిన్ననాటి మిత్రుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు పీఈటీలకు. ఇప్పుడు స్కోరర్గా అలాగే యాంకరింగ్గా మాతో పాటు ఉండి నడిపించినటువంటి ననబోతు వెంకన్న గారిని సగర్వంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి పిలవగానే రావాలి. అదేవిధంగా రమేష్, టీచర్ రమేష్ సార్ ఇక్కడ సన్మానం ఎవరైతే గ్రహీతలుగా పొందినారో వారందరూ కష్టపడితేనే ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నారసింహుల రాంబాబు గారి కొడుకు నారసింహుల వినయ్ వచ్చాడు. వినయ్కి సాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. దాతలుగా ఇచ్చినటువంటి పేర్లలో నారసింహుల రాంబాబు గారు రాలేకపోయారు. వాళ్ళ కొడుకు నారసింహుల వినయ్కి సాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం.
అలాగే కేశవైన హలో హలో Sachin. S. P. ఓనాల శివ గారు 2 రోజులు ఆహారాన్ని జర మందంగా పూర ఆయనకు చల్లబడుతుందట. Sachin. S. P. పచ్చిఘాట్ల శ్రీకాంత్ గారికి చిన్ననాటి స్నేహితుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కూర్చోవాలి. అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా కబడ్డీ పీఈటీగా ముందుగా సత్తయ్య సార్ గారు ఇక్కడికి విచ్చేశారు. పీఈటీ సత్తయ్య సార్ గారు ఓకే వాళ్ళ కొడుకున్నాడు. అలాగే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. తొందరగా ఫోటో దిగాలి. బోనాల ఇందుకు ఇది కొత్త ఏం కాదు. ఇలాంటి అవార్డులు ఇలాంటి ఈ స్టేజ్ మీదకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది చెల్లె. అలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ప్రోగ్రాంని ఉద్దేశించి ఈ జానకిపురం అన్ని యూతులు ప్రోగ్రాలు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాయి. మేము కూడా ఒకసారి పెట్టాలని మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. పోయినసారి మేము ఒక 10 మంది డిసైడ్ అయినాం. మేము 10 మంది డిసైడ్ అయిన తర్వాత మాకు ఇంకా 11 మంది కల వచ్చారు. దీని విషయంలో ఎంత ఖర్చు ఏం కదని అంచనా వేసుకొని 10 మంది కాదు ఇంకా ఎంతమంది చేయాలి, దాతను గౌరవం ఇవ్వాలి, ఊరును గౌరవం ఇవ్వాలి, ప్రజల గౌరవం ఇవ్వాలని మేము అందరినీ మా స్నేహితులు మొత్తం ఒక్కడ కూర్చోబెట్టి మాట్లాడి దానికి అందరూ సహకరించారు. దీనికి నా కమిటీ మెంబర్స్కి మొత్తం ధన్యవాదాలు. జానకపుర అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ సరే సంక్రాంతి శుభాకాంక్షలు. సర్పంచ్ ఉప సర్పంచ్ సరే ఇక్కడికి వచ్చిన సరే వాళ్ళు ముందుగా అనుకున్నారు కానీ మేము ఆ లెక్క నుంచి స్టార్ట్ చేసినాం. మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఏం పని చేసినాం మేము అదే పని చేసినాం. సరే వాళ్ళు వేసి పెద్దగురు మేము కొద్దిగా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్దిగా చిన్నగా ఉన్న సుధా సరే ఒక జీవితం వాళ్ళు అందరూ పెడుతున్నారు. నేను సుధా 10 సార్లు కబడ్డీ ఆడుతున్నా కానీ నాకు కొన్ని తెలుసు.
కానీ ఎందుకు అందరి కలిసిపోవాలనే ఆలోచన మీద నేను సుధాలో ఎంటర్ అయినా ఇక్కడికి మాకు సహకరించిన దాతలకు కానీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు. మా చిన్ననాటి స్నేహితుల నుంచి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇటువంటిది ఇంకా చాలా ఇవాళ గురించి క్రికెట్ అయినా చాలామంది ఉన్నారు. సరే నాకు కొద్దిగా మాట్లాడలేకుండా అయితే మనసులో బాధపడద్దు. వాస్తవానికి అయితే ఇటువంటిది చాలాసార్లు చెయ్యాలి. ప్రతిసారి మేము మా కంపెనీ నుంచి అంటే మాకు మా చిన్ననాటి స్నేహితుల నుంచి ప్రతి సపోర్ట్ ఉంటుంది, సహకారం ఉంటుంది. ప్రతిసారి ముందు పోలేసి ఉంటుంది. చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నా. దయచేసి అశోక్ బాబాయ్ అనేటోడు ఇంతవరకు మైకు పట్టుకున్న చరిత్ర నేను చూడలేదు. అంత స్ట్రాటజీతో మంచిగా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ టీం మెంబర్ అందరూ బాబాయ్ కోసం మీరే క్లాప్స్ కొట్టండి. వాళ్ళు కొట్టినా కొట్టకపోయినా మీరైతే కంపల్సరీ కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి ఉత్సాహం మీరు రావాలి. మీరు వస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. దయచేసి ఈ ప్రోగ్రాం మీరు చిన్నగా అయిందని భావిస్తారు తప్ప ఈ ప్రోగ్రాం చిన్నగా అస్సలు కాలేదు. ఈ ప్రోగ్రాం చిన్నతనంగా అయిందా పెద్దగా అయిందా మీరు ఒకసారి చెప్పాలి. జరా గట్టిగా చెప్పాలి. వాళ్ళ కోసం ఇంత కష్టపడి ప్రోగ్రాం చేసిరు. ఈ ప్రోగ్రాం ఎలా అయిందో మీ నుండి రెస్పాన్స్ ప్లీజ్. మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా అయింది మీ ప్రోగ్రాం. మీరు చిన్నగా అయిందని బాధపడద్దు. చాలా పై స్థాయికి వెళ్ళారు. దీనికి మించి చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకు ఉండదుగా. ఇప్పుడు మీది కాదు, మీది 2,50,000 అయింది కావచ్చు. వాళ్ళు దేవాలిగా పైసలు. మీరు చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. అంతేవిధంగా ఇప్పుడు ప్రైజ్ మీరు కొంచెం వెనక్కుండి ఆ ప్రైజ్ని ముంగడి పెట్టండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ముగ్గుల పోటీలలో ఓకే. ఇప్పుడు ముగ్గుల ఎన్ఆర్ఎం సత్తయ్య సార్ గారు ఇక్కడికి విచ్చేశారంట. తొందరగా మైక్ ఇచ్చారు, ఏం మాట్లాడిన అర్థం అవుతలేదు. బాబాయ్ ఒక్క నిమిషం. ఒకప్పుడు పాలేరులుగా పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని దారపోసి చెమట చుక్కలతోటి బురదను రంగరించి మనకు మన గ్రామానికి మన దేశానికి ఇక్కడ అశోక్ నుంచి మొదలుకుంటే ఈ అశోక్ వరకు చూడండి. ఏ ఒక్కరి ముఖంలో కూడా బలంగా రక్తం ప్రవహించి పిడికడు ముద్ద ఉన్న ముఖాలు ఏం లేకుండే. ఒకప్పుడు తిండికి లేక, కూడుకు లేక, గూడు సరిగా లేక, కట్టుకోవడానికి బట్ట సరిగా లేక ఉన్నోళ్ళ దగ్గర పాలేరులుగా పనిచేస్తూ, అంటే జీతగాళ్ళలాగా పనిచేస్తూ, బర్రెల దగ్గర పెండ తీసుకుంటూ, బజార్ల వెంట బర్రెలు పోతుంటే వాటి వెంట నడుస్తూ వాళ్ళ జీవితం ఎటువైపు పోతుందో, ఎటువైపు ఈ దారి తీస్తుందో తెలియని పరిస్థితులలో వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ జీతాలు ఉన్నటువంటి జీవులు వీళ్ళు. ఆ జీవులు ఎంత గొప్పగా అవపడుతారంటే ఈరోజు నిజంగా జీతాలు ఉన్నటువంటి జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలను మారుస్తున్నారు. చూడండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఒకరు మేస్త్రి ఉన్నారు, ఇందులో ఒకరు వాళ్ళ సొంత పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, కారు డ్రైవర్గా ఉన్నారు, యజమానిగా ఉన్నారు, ఒక 3 ఎకరాలు సొంత కష్టంతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 1 ఎకరం గుంట, ఒక 4 ఫ్లాట్లు కొనుక్కున్న వ్యక్తులు కూడా ఉన్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నుంచి తీసుకుంటే ఈ అశోక్ వరకు మీరు ఇప్పుడు చూశారు. ఈ అశోక్ చూశారు, పాప చిన్న 1 ఇయర్. ఈయన కూడా ఒకప్పుడు జీతం ఉండొచ్చు నాకు తెలిసి, ఏ పటేల్ దగ్గరనో, పట్వార్ దగ్గరనో, లేకపోతే ఏ భూసాన్ దగ్గరనో, లేకపోతే జర కలిగిన వాళ్ళ దగ్గరనో వాళ్ళ ఇంట్లో పాసిపోయిన బువ్వ తింటూ
అయ్యా నాకు ఇంత చారు పోస్తానో నీరు ఇస్తానో నాకు కడుపులో చల్లబడితేనో చల్లగా ఉంటుంది అయ్యా అని చెప్పి బతిలాడి ఇంటి కావాలండి వాళ్ళ బర్ల పెండ తీసుకుంటా బర్ల కావాలన్నటువంటి జీతాలు ఉన్నటువంటి బిడ్డలు ఇవాళ వాళ్ళ జీవితాల్లో ఎక్కడ పొందిన ఆనందాన్ని పొందారు ఈ స్టేజ్ మీదకి వాళ్ళ పిల్లల్ని ఎక్కించి. చూడండి, అందుకని ఒక మేధావి అంటాడు, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశదమగు విశ్వరహస్యం అంటాడు. ఈ మెదడనే భూమి అత్యంత సారవంతమైన భూమి. ఈ భూమి పైన వీళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఈ అత్యంతమైన సారవంతమైన భూమిలో ఏ మొక్క పెడితే ఆ మొక్క ఎదిగి ఆ పువ్వై పూసి ఆ కాయ పూసి ఆ పండై పండి ఆ పండు మన సమాజానికి అందించబడుతుంది. అందుకనే ఈ సారవంతమైన భూమిలో మంచి అనే మొక్క నాటిరు ఈ బిడ్డలు. ఆ మంచి అనే మొక్కలు ఈరోజు ఈ స్టేజ్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఉప్పొంగిపోతూ ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళ బిడ్డను సన్మానిస్తుంటే వాళ్ళ అమ్మ అక్కడ వైపు, వాళ్ళ నాన్న ఇక్కడ వైపు, ఎక్కడ లేని ఆనందం. వాళ్ళ బిడ్డ ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఆ పాప ఎవరో గూడపు నిరీక్షణ అమ్మాయి చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, వాళ్ళది ఈ ఊరు కాదు, ఎక్కడో సంతోషంగా ఉంటారు. ఇంకో బిడ్డ ఇంకో సి అనే అమ్మాయి వేసింది, ఇంకో వెన్నెల అనే అమ్మాయి వేసింది, ఇంకో అబ్బాయి ననుబోతు రమేష్ వాళ్ళ కొడుకు కిరణ్ అనే అబ్బాయి, ఎంతమందికి ఎంత చక్కని డ్యాన్స్ నేర్పి చూడండి. వాళ్ళంతా కష్టపడ్డ జీవులు, కష్టజీవులు. వాళ్ళు ఎక్కడనో కాన్వెంట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలు బస్తాగా కొద్దిగా డబ్బులు తీసుకుపోయి చదివించుకొని ఎదిగిన బిడ్డలు కాదు వాళ్ళంతా. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టి వాసన చూసి మీ మధ్యన పెరిగి మీ నుంచి నేర్చుకున్నటువంటి బిడ్డలు. ఈ బిడ్డలను అందరినీ ఆశీర్వదించి మనమంతా గొప్పగా, ఇప్పుడు అశోక్ లాంటి బిడ్డలు, ఇప్పుడు పాండు లాంటి బిడ్డలు, వాళ్ళిద్దరు పిల్లలు బీటెక్ వరకు ఎదిగారు, అంటే చిన్న పిల్లలు. ఇప్పుడు ఆ రాముల బావ లాంటి పిల్లలు, సాయి లాంటి వాళ్ళు ఎంతోమంది యువకులు అయ్యారు. వాళ్ళు కూడా రేపు ఈ రోజుకు వీళ్ళ తల్లిదండ్రులు ఎట్లా నడిచారో వాళ్ళు కూడా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. కనుక మంచి అనే మొక్కను మీ బిడ్డల మెదడులో నాటండి. ఆ మంచి ఏదో ఒక రోజు ఫలాన్ని ప్రతిఫలాన్ని అందిస్తుంది. వీళ్ళు జీతం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ జీవితాలను మార్చుకొని వీళ్ళ కాళ్ళపైన నిలబడి వీళ్ళ బిడ్డల భవిష్యత్తును, ఇది కాదు బిడ్డ మన భవిష్యత్తులో గొప్పగా ఉంది, రాణించాలని చెప్పి వీళ్ళ నుంచి చాలా నేర్చుకున్నటువంటి ఈ చిన్ననాటి స్నేహితులందరికీ రాజకీయ నాయకులు ఉన్నారు ఇందులో. పెద్ద ఈ బాబాయ్ వాస్తవానికి సోమన్న నిజంగా జీతాలున్నాడు, నా ఏజ్ కంటే కొంచెం అటు ఇటు ఉంటాడు, నిజంగా జీతాలున్నాడు. వీళ్ళ కుటుంబం తెలుసు, గిన్నె పక్కిళ్ళు ఎంత పేద కుటుంబం తెలుసు. కానీ ఆ బిడ్డ ఈ ఊరు వదిలిపెట్టి జీతాలు ఇస్తే నడవదు అని చెప్పి వీళ్ళకు దాదాపుగా 3-4 అక్కలు ఉంటారు. వాళ్ళందరి పెళ్లిళ్ళు ఎల్లదీసి ఆయన బతుకుతూ ఇవాళ ఒక కార్పొరేటర్ దగ్గర, ఒక రాజకీయ నాయకుని దగ్గర ప్రధాన అనుచరుడుగా మంచి కాంట్రాక్టర్గా ఎదుగుతున్న బిడ్డ. అట్లాంటి బిడ్డలు మన ఊరు నుంచి, మన గడప నుంచి ఈ మంచి కోలాహలం ఉన్నటువంటి ఈ యొక్క ఐక్యమత్యంతో ఎదుగుతున్న బిడ్డలందరూ ఈ స్టేజ్ పైన ఉండడం చాలా గర్వకారణం. వీళ్ళందరూ చూస్తుంటే నిజంగా వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. కాబట్టి వీళ్ళందరికీ గొప్పగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో వీళ్ళకి ఏం చేయకున్నా వీళ్ళ పిల్లలకు మాత్రం మనం అందరం సపోర్ట్గా ఉండి భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు నేను ఈ విధంగా ఎదిగినని చెప్పుకునేలాగా మనం అందరం కృషి చేస్తూ వాళ్ళని ఎదిగేలాగా సపోర్ట్ చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముగ్గుల పోటీలకు ఆడపిల్లలు బాధపడతారనే ఉద్దేశంతో 10 మందికి 10 గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ నోముల కీర్తన కమ్ టు ద డయాస్. బిగ్ క్లాస్ ఎన్ఆర్ఎం మాధవి గారు తొందరగా స్టేజ్ పైకి రావాలి. ఈ ప్రైజ్ని బోనాల వెంకన్న గారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా క్లాప్స్ కొడాలి మీరు, చిన్ననాటి స్నేహితులు ఎంకరేజ్ చేయాలి మంచిగా. అలాగే థర్డ్ ప్రైజ్ బోనాల విజయ, డాక్టర్ ఆఫ్ యాదగిరి. 3వ బహుమతి బోనాల విజయ నిమ్మయ్య గారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. గుడిశాల నిమ్మయ్య గారు. ఓకే, నిమ్మయ్య లేనిచో దడిద వీరయ్య గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. బోనాల విజయ, డాక్టర్ ఆఫ్ యాదగిరి. సౌండ్ వేసి పెట్టి గుప్పు అనాలి. అలాగే 4th ప్రైజ్ చింత వసుధ. ప్రైజ్ రావడం జరిగింది ముగ్గుల పోటీలో. అలాగే 5th గుడిశాల రజిత. ఈ ముగ్గు గుడిశాల ప్రదీప వేస్తాడు, నాకు తెలుసు అది. గుడిశాల ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. 5th
ప్రైజ్. అలాగే 6th ప్రైజ్ ననపోతు రాధిక డాటర్ ఆఫ్ నెంబర్ భిక్షం కొమ్మిడి స్వప్న గారు. తొందరగా ఓకే, ఉషానే వస్తుంది, తొందరగా రావాలి. సౌండ్కి 8th ప్రైజ్ బోనాల సరిత డాటర్ ఆఫ్ యాదగిరి. బోనాల సరిత డాటర్ ఆఫ్ యాదగిరి. బోనాల కమిటీ మెంబర్ నిద్రపోదు, మంచిగా ఏం చేయండి. అలాగే 9th ప్రైజ్ నన్నుపోతు. తర్వాత 10th దళిత ధనుష డాటర్ ఆఫ్ బాబు. దళిత ధనుష తొందరగా చేయి పైకి రావాలి. ధనుష. అలాగే 11వ ప్రైజ్ను కూడా ఈ కమిటీ మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. చింత మనోజ్ఞ గిఫ్ట్ని అందజేయాలి, తొందరగా అనుకోమా. ఓకే, ఇంతటితో ముగ్గుల పోటీకి సంబంధించిన ప్రైజులు నరసింహ గారు అలాగే బోనాల పెద్ద సోమన గారి చేతుల మీదుగా అందజేయాలని కోరుతున్నాం. ఎండి నజీర్ గారు లేదా? ఓకే. అలాగే చెస్ ఈసారి గర్ల్స్ నుండి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చిన్ననాటి స్నేహితులు నిర్వహించినటువంటి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతలందరిగా ఎదగాలని మనస్ఫూర్తిగా తెలియజేద్దాం. ఈ బహుమతిని దళిత బాబు గారి చేతుల మీదుగా అందజేయాలని కోరుకుంటున్నాం. Now, everybody now, one hand in the air, one hand in the air, and we go from left to right. Watch this. Left. బహుమతిని కేశబైన యాకన్న గారు, అలాగే బోనాల శ్రీని గారు, అలాగే బోనాల పెద్ద అశోక్ గారు, అలాగే బోనాల చిన్న అశోక్ గారు, వీరు నలుగురు చేతుల మీదుగా వీళ్ళకి బహుమతిని అందజేయాలని తెలియజేసుకుంటున్నాం. తొందరగా కెమెరా సైడ్ చూడండి అశోక్ గారు. క్యారమ్ బోర్డు గర్ల్స్కి కూడా ఈసారి ఆడిపించడం జరిగింది. క్యారమ్ బోర్డ్ గర్ల్స్ బహుమల కావ్య. ఈ బహుమతిని బోనాల నింపు సోమన గారిని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. గర్ల్స్కి 2nd ప్రైజ్ ఏ చైతన్య అండ్ తేజ, వీళ్ళిద్దరికి खड़े हो जाते हैं, लाइन वहीं से शुरू। ఫస్ట్ మీ నుండి కొడుకు బహుమతి అందుకుంటున్నాడు. దానికి చాలా గర్వకారంగా ఉంది. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఒకసారి వరుణ్ సందేశ్ కోసం. అలాగే 2nd ప్రైజ్ జర జోష్లో మీరు క్లాప్స్ కొట్టాలి గట్టిగా. నజీర్ ఎక్కడ ఉన్నా కానీ తొందరగా ఇక్కడికి రావాలి, ప్రోగ్రామ్ అయిపోయి వస్తుంది. దయచేసి నజీర్ గారు. అలాగే గర్ల్స్ 2వ బహుమతి చింత జిజ్ఞాస డాక్టర్స్. తర్వాత దళిత సోమనరసయ్య గారు రెడీగా ఉండాలి. చింత హర్షవర్ధన్ సిహెచ్ వచ్చేసరికి చింత అనుకున్నాం. చెరుకు నిత్యశ్రీ, చెరుకు యాదమ్మ మనవరాలు వచ్చేసింది. ఈ సౌండ్ లేపాలి గట్టిగా, సౌండ్. చరణ్ అలాగే చింత 2nd ప్రైజ్ చింత రిపీట్. 2nd ప్రైజ్ చింత రిపీట్. రాణా ప్రసాద్
వసుధ. చింతా వసుధ. ఒకసారి గట్టిగా claps కొట్టాలి. అదేవిధంగా బోనాల మనీష రెండవ బహుమతి. అలాగే ఎండి నజీర్ గారు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ బోనాల నరసింహ గారు. ఒట్టపాక సైదమ్మ గారికి, ఒట్టపాక సైదమ్మ గారు ఎక్కడున్న ఆడిపించడం జరిగింది. దీంట్లో ప్రతిభ చాటుకున్నటువంటి మహిళలు చింత శిరీష అండ్ టీమ్. మీ టీం అందరూ రావాలి. ఛాన్స్ ఇచ్చినందుకు మహిళలందరూ గట్టిగా క్లాస్ కొడితే వచ్చేసారి మీదే ముందుంటది. ఇంకా బాయ్స్ని తీసుకుపోయి ఎన్నో పడేస్తారు. ఈ బహుమతిని దడిదే బాబు గారి చేతుల మీదుగా అందజేయాలి. దడిదే బాబు గారి చేతుల మీదుగా. అలాగే దేశమైన యాకన్న గారు, అలాగే బోనాల శ్రీని గారు ఒక్కొక్కరికి ఒక్కరిచ్చారు. అందరూ మీ అందరూ ఉండాలి. మా అక్కవని తీసుకొని అటు వెళ్ళిపోవాలి. అది చూడండి, కెమెరాకి వెళ్ళి చూడాలి దయచేసి. అందరూ ఎంకరేజ్మెంట్ చేయాలి. బ్యాక్ సైడ్ ఇంకా సాంగ్ మంచిగా ఉంటుంది. సాంగ్ పెడతారా? ఒక్కొక్కరికి ఆ టిఫిన్ బాక్స్ అవన్నీ పట్టుకొని టిఫిన్ బాక్స్ కెమెరా సైడ్ చూడాలి. అది టాప్ లో బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ బోనాల నాగమల్లమ్మ. దయచేసి నాగమల్లమ్మ టీం వాళ్ళు చేయిపైకి రావాలి. చిట్టి నిన్న ఇంజూర్ అయింది కబడ్డీలో. మహిళలకు సౌండ్ కల్పించాలి. నిన్న నాగమల్లమ్మ టీం నుండి చిట్టి ఇంజూర్ కావడం జరిగింది. అయినా అంతే ఎనర్జీతో ఇక్కడికి వచ్చేసింది. వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చేయండి. ఫస్ట్ ఒక ఫోటో దిగితే అయిపోతుంది. అందరికి వచ్చి ఇచ్చేసేయి. నాగమల్లమ్మ టీం కెప్టెన్ రాలేదు, అనే ఉండు, ఫోటో దిగుదు. గోకరి స్వప్న టీంకి గట్టి పోటీ, తరళ శ్యామల టీంకి గట్టి పోటీనిచ్చి గోకరి స్వప్న టీం ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అటు సైడ్ చూడండి, కెమెరా సైడ్ చూడాలి. ఇంకొకరు రాలేదంటే వాళ్ళకు కూడా ఇంకో గిఫ్ట్ ఇవ్వండి. ఇంకొక మెంబరు ఎవరు వాళ్ళకి ఇచ్చేసిరా. ఇలాగే మహిళలు ఎల్లప్పుడూ ఉత్సాహం काटने को आ गया थोड़े हाथ हुए గట్టిగా टूटेगी कैसे? हम भुजा सीमेंट से जो बनी है. ఈ టీంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నెంబర్ 1 ప్లేస్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జి యోగేశ్వర్ అండ్ ననబోతు తరుణ్ వీళ్ళిద్దరూ ఈ టీంకి చాలా సపోర్టివ్గా ఉండి ఈ టీంకి ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఇది కూడా చాలా సెకండ్ ప్రైజ్. వాళ్ళ ముగ్గురు రాలేదంటే పైకి రా, సైడ్ జరగండి మీరు.
మెంబర్స్కి ఇచ్చేసేయాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. రండి ఆ గిఫ్ట్ వాళ్ళకి ఏం బాబాయ్ ఎక్స్ట్రా గిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేయాలి. ఇంకో ఒకటి గిఫ్ట్ ఇవ్వండి కమిటీ మెంబర్స్. ఓకే రండి. కింద కూర్చోండి ఫస్ట్. కూర్చోండి కింద కూర్చోండి. కనబడేటట్టు కూర్చోండి, వీడియోకి కనబడేటట్టు కూర్చోండి. సరేనా రమేష్ బాబాయ్? ఒకటే కదా ఇచ్చేది. ఒకటే ఇచ్చేది. ఓకే D, రైట్ J, వచ్చిందా వీడియో? Sachin, అండ్ విన్నరీ రన్నర్ P, వచ్చేసి నాకేమో భూరియా సాంగ్ కార్తిక్ అండ్ టీమ్. నాకేమో భూరియా కార్తిక్ టీం తొందరగా స్టేజ్ పైకి రావాలి. నాకేమో భూరియా డాన్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండండి. చిన్ననాటి స్నేహితుల తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి రమేష్ బాబాయ్ నువ్వు అడుగుకిందా వాళ్ళతో ఇప్పిస్తాను గిఫ్ట్లు అవి ఏ గిట్లా రమేష్ బాబాయ్. DJ Mayur, ఇవి చిన్ననాటి స్నేహితుల చేతుల మీదుగా వాళ్ళకి అందజేయాలి. ఇప్పుడు బోనాల వెంకన్న గారు, అలాగే గుడిశాల ఇమ్మయ్య గారు, అలాగే దడిద వీరయ్య గారు, వీళ్ళు ముగ్గురు ముందుకు రావాలి. ఇటు సైడు మీరు పిలిచిన వాళ్ళు తొందరగా రావాలి ముందుకు. దడిద వీరయ్య గారు, అలాగే తొందరగా రావాలి ముందుకు. బోనాల వెంకన్న గారు కూడా ముందుకు రావాలి తొందరగా. మీరు కూర్చోండి. నాకేమో భూరియా సాంగ్లో మీరు రా. హిందూ వర్గం మీరు. నాకేమో భూరియా సాంగ్ ఇది గ్రూప్ డాన్స్. నాకేమో భూరియా సాంగ్ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఓకేనా? వీడియో కవర్ అయిపోయిందా? కార్తిక్ ఎక్కడ? కార్తిక్ కార్తిక్ దయచేసి మీరు ఇదిగో కార్తిక్ అడిగో. ఓకే ఇది సెకండ్ ప్రైజ్. నాకేమో భూరియా సాంగ్కి కార్తిక్ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ని అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ. ఈ గ్రూప్ డాన్స్కి కారణం మళ్ళా అద్భుతంగా వీళ్ళకి డాన్స్ నేర్పించాడు. ప్రత్యేకమైన ధన్యవాదాలు వీళ్ళకి. ఇప్పుడు సోలో పర్ఫార్మెన్సెస్. కన్సల్టెంట్స్ ప్రైజ్ బోనాల జెస్సీ స్పెషల్ సాంగ్. స్పెటికల్ సాంగ్ బోనాల జెస్సీ. దీంట్లో సోలో పర్ఫార్మెన్స్లో రన్నర్ జీ నిరీక్షణ యూత్ సాంగ్ నిరీక్షణ ఎక్కడున్న తొందరగా స్టేజ్ మీదకి రావాలి. బహుమతిని బోనాల పెద్ద సవణ గారి చేతుల మీదకి అందజేయాలి. తొందరగా రావాలి. అలాగే స్పెషల్ మీరు అందరూ జోష్లో ఉండాలి. సౌండ్ కొంచెం బేస్లో పెట్టు.
అందజేయాలి. కమిటీ మెంబర్స్ దయచేసి ఇక్కడే ఉండాలి. పిలిచిన వెంటనే ముందుకు వచ్చి ఈ పిల్లలకి బహుమతి అందజేయాలి. ఇంకా చాలా ఉన్నాయి, దయచేసి మీరు అందుబాటులో ఉండాలి. కమిటీ మెంబర్స్ ఏమైంది? కమిటీ దడిదే బాబు. కన్సల్టెంట్స్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సల్టెంట్స్ టు జి హారిక ఈ బహుమతిని బోనాల శ్రీని గారి చేతుల మీదుగా అందజేయాలి. బోనాల శ్రీని గారు బి తేజశ్రీ తొందరగా స్టేజ్ మీదకి రావాలి. అరవింద్ గారికి బోనాల చిన్న అశోక్ గారిని బహుమతి అందజేయాలని తెలియజేస్తున్నాం. చిన్న అశోక్ అలాగే పరశురాములు వాళ్ళ కూతురు ననబోతు సిరి ఎక్కడున్నా తొందరగా స్టేజ్ మీదకి రావాలి. ఈ బహుమతిని బోనాల నిప్పు చెన్నూరి వైష్ణవి తొందరగా స్టేజ్ మీదకి రావాలి. చెన్నూరి వైష్ణవి ఇంతటితో డాన్స్ ముగిసాయి. ఇక చివరి ఘట్టం మిగిలి ఉంది. ఇంతకుముందు భూమికి పచ్చాని సాంగ్కి షీల్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది. పిల్లలకి టిఫిన్ బాక్సులు అందజేయడం జరుగుతుంది. దయచేసి మనందరినీ స్టేజ్కి రమ్మండి. బోనాల ఈ బహుమతులను బోనాల పాండు గారు, అలాగే బెల్లంకొండ సాయి గారు, అలాగే వడ్లకొండ శ్రీశైలం గారు, అలాగే బోనాల పుల్లే గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయాలి. దయచేసి ఈ పేరు చెప్పిన వారు గురంతోవాలి. బోనాల పాండు గారు, బెల్లంకొండ సాయిల్ గారు, సరిపోతా పరిచయం వాళ్ళకన్నీ శ్రీశైలం బాబాకి కబడ్డీ కూడా మరి అందరికీ శ్రీశైలం బాబాయ్ ఒక్కొక్కటి తొందరగా ఇచ్చి పంపించాలి. సాయిలు బెల్లంకొండ సాయిల్ గారు నెక్స్ట్. దయచేసి ఒకరు మెయింటైన్ చేయండి. గిఫ్ట్లు అన్నీ అయిపోతే మరి ఇంకా 2 బహుమతులు మిగిలి ఉన్నాయి. తమ్ముడు ప్రశాంత్ వచ్చేసారి సంక్రాంతి పండగ వీళ్ళు ఎస్ఎస్సి బ్యాచ్ 2000 ఎస్ఎస్సి 2011-12 బ్యాచ్ వచ్చేసారి సంక్రాంతి దీనికంటే ఇంకా పై స్థాయికి తీసుకెళ్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎండి నజీర్ గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎండి నజీర్ గారు చాలాసేపు అవుతుంది మిమ్మల్ని పిలువబట్టి, మీరు ఇక్కడ అందుబాటులో లేరు. గిఫ్ట్ గట్టిగా క్లాప్స్ కొట్టి వీళ్ళిద్దరికి గిఫ్ట్ అందజేయాలి. బోనాల చింటూ లేడు కనుక బోనాల పుల్లయ్య గారికి ఆ బహుమతి అదేవిధంగా కబడ్డీ మరి మీదకి వస్తే బాగుంటుంది. వెంకన్న మామయ్య గారు మీతో ఒక ఫోటో దిగాలనుకుంటున్నారు. ఈ ఫస్ట్ ప్రైజ్కి
ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు వినండి, పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. జర ఆగు. తర్వాత ఈ కింద ఉన్న వాళ్ళు సెకండ్ ప్రైజ్ ఇస్తారు. ఇట్లా ఓకేగా చేతులు రైట్ గట్ల నేను మంచిగా సెట్ అవుతారంటే మీరేమో మళ్ళీ అట్లాగా ఇట్లా అంటారు. చేతులు ఇట్లా పట్టుకోండి, ఇట్లా భుజాల మీద వేసుకోండి, లేకపోతే గట్ల ఉండదు. దగ్గరకు ఉండాలి. ఇట్లా రావాలి. నువ్వు ఇట్లా అశోక్ గారు మీరు ఇక్కడ రండి, నేను చెప్తా. ఇటు ఉండాలి. ఓకే, మీరు రండి మధ్యలోకి, తొందర రావాలి. మీరు ఇటు జరగండి, ఇటు రావాలి. మీరు ఇటు రండి, ఇంకా రావాలి. వీళ్ళు మధ్యలోకి వెళ్ళిపోతారు, మీరు అందరు వీడియోలో వస్తారు. మీరు ఇటు రండి, ఓకేనా? మీరు కమిటీ గ్రామ యువత ముందుకు రావాలి. గ్రామ యువతను ఘనంగా ఆహ్వానిస్తున్నాం. సాంగ్ ప్లే చేయాలి. కూర్చోవాలి దయచేసి. మీరు పైన ఉన్న వాళ్ళు మాత్రం ఆ గిఫ్ట్లు ఇది 7 ఉన్నాయి, వాళ్ళందరికీ రావు. 7 ఉంటాయి కదా, వాళ్ళందరూ కవర్ కాదు. మళ్ళీ అదో పర్సన్ మీరు అట్లే ఉండండి, ఇక అయిపోతుంది. కూర్చో, రెడీ? ఫోటో దిగాను ఒక్కటి. అందరూ అటు సైడ్ చూడండి, జరా నవ్వు ముఖంతో చూడాలి. బాధపడుతున్నారు మీరు, ఏందో బాధ ఉండొద్దు. జోస్ మంచిగా లేపాలి, గట్టిగా చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే సెకండ్ బహుమతి ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ఎక్కడున్నా కానీ తొందరగా గ్రౌండ్లోకి రావాలి. కబడ్డీ ఆడాలి. మళ్ళీ మీరు ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు తొందరగా రావాలి. కాళ్ళు బాగా లేస్తున్నాయి వెంకటేష్ గారు. ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు తొందరగా మీరు రండి, మీరు దిగండి. మునగాళ్ళు వస్తున్నారే, మిలికెళ్ళు పెడుతున్నారే, మెల్మాన్ వస్తున్నాడే, నిజంగా అంతులు కొడుతున్నారే. నిజంగా మీరు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేసుకోవాలి. ఈ ఫ్రెండ్స్ యూత్కి టఫ్ పోటీ ఏది ఇచ్చిందంటే ఎస్ఎస్సి 2022 బ్యాచ్ ఇచ్చింది. వాళ్ళని గుర్తించి దయచేసి తొందరగా సెట్ కావాలి. ఓకే, ధన్యవాదాలు. ప్రైవేట్ సాంగ్ మంచి జోషుల సాంగ్.
వాళ్ళు ఎలా అయితే దగ్గరికి ఉన్నారో మీరు కూడా వెనక్కి జరగండి. కింద కూర్చున్న వాళ్ళు అశోక్ బాబాయ్ వాళ్ళ దగ్గర జరగాలి. వాళ్ళ దగ్గర జరిగితే బాగా వస్తుంది ఫోటో. మీరు మామగారు కూర్చోవాలి. మీరు కూడా ఇక ఒక్క ఫోటో తీసుకున్నాక ఇక మీ డాన్స్ ప్రతాపం చూడాలి. మేము ఇన్ని రోజులు మేము ఆడాము, ఇప్పుడు మీరు ఆడాలి ఇక పైన. కమిటీ మెంబర్స్ అందరూ లేచి డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీకు ఇష్టమైన సాంగ్ ఏదో చెప్పండి. DJ Srikanth Bulwanpalli. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృథా కానీయం ఎర్ర జెండా Exclusively mixed by DJ Srikanth from Bulwanpalli. భిక్షపతి అమ్మటి సాయి గౌడ్ గారు ఏదో హెల్ప్ చేశారట అతనికి, అది కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక హిందీ సాంగ్ మంచిది, నజీర్ తాత కోసం ఏక్ బార్ రాజా అనే సాంగ్ అట. జలకి తిక్లా జా
నజీర్ తాత ఇంకోటి ఇద్దాం.